22 ప్యాకేజీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తక్షణమే పూర్తి చేయాలని టీఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్ కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం బొంపల్లి గ్రామ సమీపంలో నిలిచిపోయిన 21-22 ప్యాకేజీ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించి అధికారుల నిర్లక్ష్యంతోనే కీలకమైన ప్రాజెక్టు పనులు మధ్యలోనే నిలిచిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మహమ్మద్ తాహెర్ మాట్లాడారు. ఇక్కడ బొంపల్లి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఇక్కడ వరకు వాటర్ వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ పనులు 21-22 ఇప్పుడు మంచిప్ప వరకు వచ్చేసి ఆగిపోయినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే. ఇక్కడ సాగునీరు అందించాల్సినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 2 లక్షల ఎకరాలకు అందించే ఈ ప్రాజెక్ట్ ఈ నీరు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు స్థానిక షబ్బీర్ అలీ గారు ఇక్కడ నుండి మన పద్మాజీవాడి ఎక్స్ రోడ్ వరకు పాదయాత్ర నిర్వహించి ఇది సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి చెప్పారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవేళ్ళ ప్రారంభించినటువంటి ఈ పథకము మంచిప్ప వద్ద ఆగిపోయి ఈరోజు ఏదైతే ఎల్లారెడ్డి కామారెడ్డి రైతులకు ఏదైతే 1400 కోట్లతో ప్రారంభించినటువంటి ఈ ప్రాణహిత చేవేళ్ళ దాన్ని కాళేశ్వరం నుండి ప్రాణహిత చేవేళ్లకు పేరు మార్చారు. కానీ ఈరోజు ఆ పనులు సాగక ఈరోజు రైతాంగము ఎల్లారెడ్డి కామారెడ్డి రైతాంగం 2 లక్షల హెక్టార్లకు ఉపయోగపడే ఈ యొక్క ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 21-22 ప్యాకేజ్ని తొందరగా పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖాళీ 200 కోట్లు నిధులు విడుదల చేశామని చెప్పేసి లెఫ్ట్ రైట్ ఇరిగేషన్స్ దాన్ని మరమ్మతులు చేశామని చెప్పేసి ఖాళీ 200 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైతే షబ్బీర్ అలీ గారు ఉన్నారో ఈరోజు అధికార పక్షంలో ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ యొక్క రైతుల సాగునీరును దృష్టిలో పెట్టుకొని ఈ పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అలాగే ఏదైతే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు కానివ్వండి కామారెడ్డి ఎమ్మెల్యే గారు కానివ్వండి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ వరకు వాళ్ళు కూడా విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆగిపోయినటువంటి పనులని ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచి పూర్తయ్యే విధంగా వాళ్ళు ఈ రైతాంగం పక్షాన పోరాటాలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఏదైతే తీన్మార్ మల్లన్న గారి ఆదేశానుసారం మేము ఇక్కడికి రావడము అలాగే ఇక్కడి పనుల్ని కూడా పరిశీలించి ఏదైతే 10-12 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క 10-12 సంవత్సరాల నుంచి ఈ ఇంత 1400 కోట్ల నిధుల్ని మీరు అందరు నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఏదైతే ఉన్నారో దాన్ని మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాము. అవసరమైతే సాధ్యమైతే మేము మల్లన్న గారిని కామారెడ్డిని రప్పించి ఈ యొక్క 21-22 ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము మల్లన్న గారితో కూడా మేము గొంతు వినిపించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈ యొక్క ఇరిగేషన్ని మేము మల్లన్న గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. కాబట్టి ప్రజలు అలాగే రైతులందరూ కూడా దీనిపైన పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మేధావులు ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావించే రైతాంగం ఎవరు అందరూ కూడా తరలి రావాలి, దీనిపైన మాట్లాడాలని చెప్పేసి మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాము. జై బీసీ, జై మల్లన్న.